సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారంలో తన దగ్గరున్న ఆధారాలన్నీ తీసుకొని బయటికి వచ్చింది బాధితురాలు. అయితే ఈ వీడియో తనది కాదు. ఈ వీడియో మార్ఫింగ్ చేశారు. తన పక్కనే ఉండి తనను మోసం చేయాలనే కొంతమంది ఈ వీడియోని బయటికి తీసుకొచ్చి మార్ఫింగ్ వీడియో ఇది అని ఆదిమూలం చెప్పిన నేపథ్యంలో తన దగ్గరున్న ఆధారాలు మొత్తం బయటపెట్టింది బాధితురాలు. ఇప్పటివరకు ఆదిమూలం తనకి ఎన్ని సార్లు ఫోన్ చేశాడు, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కావచ్చు, ఆడియో కాల్స్ కావచ్చు, వీటన్నిటిని తన లేఖతో పాటు నేరుగా చంద్రబాబుకే పంపింది. అయితే టీడీపీ నుంచి టీడీపీలోకి ఆదిమూలం వచ్చిన సమయంలో అసలు తనకు టికెట్ ఇవ్వొద్దంటూ కూడా తాను చాలా వరకు అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చానంటూ కూడా బాధితురాలు చెప్తోంది. అయితే అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆదిమూలంకే హైకమాండ్ టికెట్ ఇవ్వడంతో చంద్రబాబు ఆదేశం మేరకు మాత్రమే తనకు సపోర్ట్ చేశామని, కాకపోతే అక్కడి నుంచి ఆదిమూలంకి టికెట్ ఇవ్వడం ఏమాత్రం తనకు, తన వర్గానికి ఇష్టం లేదంటూ కూడా బాధితురాలు చెప్తోంది. అయితే ఎప్పుడైతే ఎన్నికల్లో ఆదిమూలం గెలిచాడో అప్పటి నుంచి కూడా తనను తనపై ఇట్లాంటి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ కూడా బాధితురాలు చెప్తూ వచ్చింది. నియోజకవర్గంలో తనను ఇబ్బంది పెట్టడం, తనకు సంబంధించిన ప్రాంతాలకు నిధులు వెళ్ళకుండా చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ తనను తీవ్రంగా వేధించి తన కోరిక తీర్చితే తప్ప ఇట్లాంటిదంతా ఆపేది లేదంటూ వేధింపులకు గురి చేశాడంటూ కూడా బాధితురాలు చెప్తుంది. అయితే ఒక్కసారి వెళ్లి కలిసి వస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు అనుకోని గతంలో రీసెంట్‌గానే ఒక 2 మంత్స్ బ్యాక్ వెళ్లి తిరుపతిలోని ఒక హోటల్‌లో తనని కలిసినట్టుగా కూడా బాధితురాలు చెప్తుంది. అయితే అప్పటి నుంచి ఈ వేధింపులు మరింత ఎక్కువ చేశాడని, తనని మళ్ళీ మళ్ళీ కలవాలంటూ, ఇంకా వేరే వాళ్ళని కూడా తీసుకురావాలంటూ తనపై వేధింపులకు దిగాడంటూ కూడా బాధితురాలు చెప్తున్న పరిస్థితి. ఒకరోజు రాత్రి ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడుతున్న టైంలో తన భర్త చూడడంతో ఈ వ్యవహారం మొత్తం తన భర్తకి చెప్పడం జరిగిందంటూ కూడా బాధితురాలు చెప్పింది. అయితే దీనికి సంబంధించి తన దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేని కారణంగా రీసెంట్‌గా మరోసారి కలిసి కావాలనే హోటల్‌కి వెళ్లి పూర్తి ఆధారాలు సంపాదించాలనే ఆలోచనతోనే రీసెంట్‌గా హోటల్‌కి వెళ్ళినట్టుగా కూడా చెప్తోంది. రీసెంట్‌గా 1 మంత్ బ్యాక్ ఎప్పుడైతే ఆవిడ హోటల్‌కి వెళ్ళిందో అప్పుడు ఒక పెన్ కెమెరాతో, తన భర్త సహాయంతో ఒక పెన్ కెమెరా తీసుకొని, ఒక హిడెన్ కెమెరా తీసుకొని ఆదిమూలంతో తను గడిపిన సీన్స్ అన్నీ కూడా ఆ కెమెరాలో రికార్డ్ చేసి ఆ వీడియోసే ఇప్పుడు బయటికి రిలీజ్ చేసినట్టుగా కూడా బాధితురాలు చెప్తోంది. ఎమ్మెల్యే చెప్తున్నట్టు ఇది అసలు మార్ఫింగ్ వీడియో కాదని, ఖచ్చితంగా ముందు నుంచే ఆయన తనను వేధిస్తూ ఉన్నాడని, తన దగ్గర ఉన్న పూర్తి ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆధారాలన్నీ మీడియాకి ఇవ్వడంతో పాటు మొత్తం తనకు జరిగిన అన్యాయాన్ని ఒక లెటర్‌లో రాసి, ఆ లెటర్‌తో పాటు తన దగ్గరున్న ఆధారాలన్నీ కూడా సీఎం చంద్రబాబుకి బాధితురాలు పంపించిన పరిస్థితి. కేవలం తననే కాదు, నియోజకవర్గంలో చాలా మందిని ఇలాగే ఆదిమూలం వేధిస్తున్నాడంటూ కూడా బాధితురాలు చెప్తోంది.